హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ఎం కేక్స్ అండ్ చాక్లెట్స్. సో ఈ రోజు మన వీడియో వచ్చేసి, ఇంతకుముందు అయితే నేను షార్ట్స్లో ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను కదా, 1.5 kg వెనీలా ఫ్లేవర్ కేక్ కస్టమైజ్డ్ అని చెప్పి. సో దాన్ని నేను ఎలా ప్రిపేర్ చేశాను అనేది చూపిస్తున్నాను అనమాట. నేను టోటల్గా వీడియో అయితే చూపించలేదు, బట్ అవి గోల్డ్వి ఉన్నాయి కదా, వాటిని ఎలా చేశాను అనేది అయితే చూపిస్తున్నాను మీకు. ఇక్కడ నేను వైట్ చాక్లెట్ని తీసుకొని దాన్ని మెల్ట్ చేసి ఇలా పైపింగ్ బ్యాగ్లోకి అయితే తీసుకొని అక్కడ కేక్లో వాళ్ళు ఇచ్చిన రిఫరెన్స్ పిక్ అయితే ఇదండి. సేమ్ నాకు యాజ్ ఇట్ ఈజ్ రిఫరెన్స్ పిక్లో వచ్చినట్టయితే కేక్ రాలేదు. ఎందుకు అంటే ఇది వచ్చేసి 1 kgలో అలా ఉండొచ్చు. అంటే ఇది సింగిల్ టైర్ కేకు, నేను చేసింది వచ్చేసి 2 టైర్లో చేశాను. వాళ్ళు 1.5 kgలో 2 టైర్లో అయితే కావాలని చెప్పారు. సో 1.5 kgలో 2 టైర్ రావాలంటే సో ఇదే సేమ్ డిజైన్ అయితే రాదు కదండి. ఎందుకంటే 1 kg కింద తీసుకుంటాము, 1/2 kg పై టైర్కి తీసుకుంటాము. సో ఆ 1/2 kgలో ఆ డిజైన్ అడ్జస్ట్ చేయడం కానీ 1 kgకి ఆ డిజైన్ అడ్జస్ట్ చేయడం కానీ కొంచెం డిఫికల్టీ అవుతుందన్నమాట. సో పైగా అది వచ్చేసి ఏంటంటే ఏఐ ఫోటో అండి. ఏఐ ఫోటో వచ్చేసరికి మనకి రియాలిటీలో అంత యాజ్ ఇట్ ఈజ్ అయితే రాదు. అందులో కొన్ని ఫాండెంట్ కూడా యూజ్ చేసి ఉంటారు వాళ్ళు. సో మనం ఇక్కడ ఫాండెంట్ ఏమి యూజ్ చేయకుండా చేసాం కాబట్టి సో యాజ్ ఇట్ ఈజ్ లుక్ అయితే రాలేదు. బట్ చేసింది అయితే బాగుంది అనిపించింది నాకైతే. వాళ్ళకు కూడా బాగా నచ్చింది అనమాట. ఇప్పుడు ఇక్కడ నేను వైట్ చాక్లెట్ తోటి సేమ్ అది అక్కడ ఉంది కదా నేమ్కి బార్డర్ అనేది, అదైతే నేను ఇక్కడ ఇలా డ్రా చేస్తున్నాను. మనకి పైపింగ్ బ్యాగ్స్లో వేసి డ్రా చేసేటప్పుడు మనకి పెన్సిల్ తోటి డ్రా చేస్తాం కదా బుక్స్లో, మనకి అలా అయితే మనము డ్రా చేయలేమండి. ఎందుకంటే ఇవి చాక్లెట్ కానీ లేదంటే గనాచి కానీ ఏంటంటే మనము పైపింగ్ బ్యాగ్ తోటి వేస్తున్నప్పుడు అవి కొంచెం గడ్డగట్టుపోతూ ఉంటుంది కదా, అలా ఉన్నప్పుడు మనకి పైపింగ్ బ్యాగ్లో చెప్పిన మాట అయితే వినదనమాట. ఇప్పుడు పెన్సిల్ అనుకోండి, పెన్సిల్ తోటి మనకి ఇష్టం వచ్చినట్లు వేసేస్తాము, అది అంత హార్డ్ ఏమో అనిపించదు. బట్ ఇలా పైపింగ్ బ్యాగ్స్ తోటి ఇలా క్రీమ్స్ తోటి జెల్స్ తోటి ఇలా మనము విప్పింగ్ క్రీమ్స్ తోటి కానీ చాక్లెట్స్తో కానీ ఇలా వేసేటప్పుడు ఏంటి అంటే అవి కొంచెం డ్రై అయిపోతూ గడ్డగట్టిపోతూ ఉంటాయి. వాటిని మనము ఈజీగా అయితే వేయలేమన్నమాట. ఒక్కొక్కసారి ఇలా ప్రెస్ చేయగానే ఒకేసారి మొత్తం పడిపోయినట్టు వచ్చేస్తుంది. సో అందుకని కొన్నిసార్లు నేమ్స్ రాసేటప్పుడు కూడా నేమ్ కూడా మనము సరిగా రాయలేమన్నమాట. అది బాగా ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళకైతే వాళ్ళు ఈజీగా రాసేస్తూ ఉంటారు. కొంచెం బిగినర్స్కి స్టార్టింగ్లో అయితే మాత్రము కొంచెం ఫాంట్ కానీ అది రైటింగ్ కానీ అదంతా ఈజీగా అయితే రాదనమాట ఇలా పైపింగ్ బ్యాగ్స్ రాస్తున్నప్పుడు. సో ఇలా అయితే డిజైన్స్ చేస్తున్నాను. నేనేం పెద్ద ముగ్గులు వేయడం అయితే నాకు అంతగా రాదు, వస్తుంది కాకపోతే అంత పర్ఫెక్ట్గా అయితే ముగ్గులు. బట్ డ్రాయింగ్ అయితే చాలా బాగా వేస్తాను. నాకు డ్రాయింగ్స్ అన్నా క్రాఫ్ట్స్ అన్నా చాలా ఇష్టం అనమాట. సో నేను ప్రాజెక్ట్స్ కూడా చాలా చేశాను స్కూల్లో, అలాగే క్రాఫ్ట్స్ కూడా చేశాను. పేపర్ ఫ్లవర్స్ ఇంకా వెరైటీ డిజైన్స్ అవన్నీ చేశాను అనమాట. కానీ ముగ్గులు అయితే మాత్రం నాకు కొంచెం కష్టమే, ఎందుకంటే వాటి మీద అంత ఇంట్రెస్ట్ చూపించాను కాబట్టి. సో వాటిని చాక్లెట్ తోటి అయితే అలా డిజైన్ చేసుకొని వాటిని ఫ్రిడ్జ్లో పెట్టేశాను. వీడియో అయితే కొంచెం లెంతీగా ఉంటుంది, బట్ అయినా కూడా నేను ఎలా చేశాను ఇది అనేది మీరు చూస్తారని ఇలా అప్లోడ్ చేస్తున్నాను. ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేస్తే కొన్ని క్లిప్స్ అయితే మిస్ అవుతూ ఉంటాయి. సో అందుకని ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే చేయట్లేదు, కొంచెం ఓపికగా చూస్తారని అయితే అనుకుంటున్నాను. సో ఇలా బటర్ పేపర్ని అయితే కట్ చేసుకున్నాను. నేను బటర్ పేపర్ కట్ చేసుకుని దానిపైన అలా వైట్ చాక్లెట్ తోటి అయితే నేను డ్రాయింగ్స్ చేశాను అలాగా. సో ఇక్కడ జెల్ కలర్ కొంచెం ఎక్కువ అయిపోయింది, అది తీసేసాను ఎక్సెస్ దంతా. ఇక్కడ కొంచెం లైట్గా అయితే సరిపోతుంది అనిపించింది ఆ ఫ్లవర్స్ కోసం అయితే. వాళ్ళైతే మాకు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కావాలని చెప్పారు కలర్స్ అయితే. ఎందుకు అంటే పాపది డ్రెస్ కలరు అలాగే ఉందండి, అందుకని మాకు కలర్స్ అయితే ఆ గ్రీన్ కానీ ఆ పింక్ కానీ అలా ఫ్లవర్స్ కానీ ఆ గోల్డ్ కానీ మెయిన్ పాప డ్రెస్ కాస్ట్యూమ్కి సెట్ మ్యాచ్ అవుతాయి. సో మాకు అలాగే కావాలి అని చెప్పారు. సో నేను కొంచెం అది షేప్ చేంజ్ అయినా కూడా నేను కలర్స్ అయితే యాజ్ ఇట్ ఈజ్ రావడానికి అయితే చేశాను అనమాట. సో ఇలా కలర్స్ అయితే నేను చాలా లైట్గా తీసుకుంటున్నాను. చూసారా గ్రీన్ కలర్ అయితే ఎంత లైట్ కలర్ తీసుకున్నాను నేను. గ్రీన్ అండ్ ఎల్లో మిక్స్ చేస్తున్నాను. చాలా కొంచెం అంటే కొంచెం చాలా తక్కువ క్వాంటిటీలో అయితే తీసుకున్నాను. సో కొంచెం కలర్ ఎక్కువైపోయినా కూడా మనకి ఆ కలర్ అయితే రాదు, చాలా డిస్టర్బెన్స్ అయిపోతుంది. ఇక్కడ బ్లూ కలర్ తీసుకున్నాను, గ్రీన్ ఎల్లో అండ్ బ్లూ కలర్ తీసుకున్నాను. సో నాకైతే ఈ గ్రీన్ అయితే వచ్చిందనమాట. ఇక్కడ అక్కడ ఫ్లవర్స్లో అయితే ఇలాగే లైట్ గ్రీన్ అయితే ఉంది, ఫ్లవర్స్కి లీవ్స్కి.
ఇలా 1 kg బేస్ బోర్డ్ అయితే తీసుకున్నాను. ఇప్పటివరకు మీకు వెనీలా కేక్కి ఎలా ఫిల్లింగ్ చేస్తాను అన్నది అయితే ఎప్పుడు చూపించలేదు కదా. సో వెనీలా కేక్కి వచ్చేసి ఇలా ఫస్ట్ షుగర్ వాటర్ తీసుకొని సోక్ చేసుకోవాలి. ఫస్ట్ లేయర్ని సోక్ చేసుకున్న తర్వాత ఇది పూర్తిగా మనకి ఎక్కువగా అయితే మరీ ఎక్కువగా సోకింగ్ అయితే చేసుకోవద్దు. ఎక్కువగా సోకింగ్ చేసుకోవడం వల్ల ఎక్సెస్ వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. దానివల్ల మనం కేక్ అనేది చాలా పాడైపోతుంది అన్నమాట. సో వాటర్ అనేది చాలా తక్కువ క్వాంటిటీలోనే సోకింగ్ చేసుకోండి. ఆ తర్వాత ఇలా విప్పింగ్ క్రీమ్ తీసుకొని దానిపైన అప్లై చేసుకున్న తర్వాత ఈ చాక్లెట్ ఫిల్లింగ్ ఏం చేస్తామంటే ఇక్కడ మనకి మిల్క్ మేడ్ తీసుకుంటాము. మిల్క్ మేడ్ ఇలా ఓపెన్ చేసింది మనకి మళ్ళీ క్లోజ్ చేయడం కావదు కాబట్టి నేను ఇలా ఒక బాక్స్లోకి అయితే తీసుకొని దానికి క్యాప్ పెట్టేసుకుంటాను. ఇలా వైట్ ఇది మిల్క్ మేడ్ తీసుకొని మిల్క్ మేడ్ 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్న తర్వాతకి ఇలా వైట్ చాకో చిప్స్ అయితే వేస్తాము. నా దగ్గర వైట్ అండ్ డార్క్ 2 కలిపి మిక్సింగ్ ట్విన్వి ఉన్నాయన్నమాట, ట్విన్ చాకో చిప్స్. సో నేను అవే వేసాను, ట్విన్ చాకో చిప్స్. సో ఇలా ఇవి వేయడం వల్ల అయితే తినేటప్పుడు చాలా బాగుంటుందన్నమాట అవి. సో సెకండ్ లేయర్ కూడా యాజ్ ఇట్ ఈజ్ అంతే అనమాట. ఇంకా ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఈవెన్గా. క్రీమ్ కూడా కొంచెం సాధ్యమైనంత వరకు తక్కువగానే యూజ్ చేయండి. క్రీమ్ తక్కువగా యూజ్ చేస్తే తినేటప్పుడు కూడా మనకి బ్రెడ్ తిన్నట్టు ఉంటుంది. క్రీమ్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల ఇంకా క్రీమే తిన్నట్టు అనిపిస్తుంది అనమాట. సో ఈ మధ్య చాలామంది కూడా క్రీమ్ తక్కువ తినడానికే ఇష్టపడుతున్నారు, అందుకని సో క్రీమ్ తక్కువ యూజ్ చేయండి. మళ్ళీ ఇలా మిల్క్ మేడ్ వేసేసుకుని దాంట్లో చాకో చిప్స్ వేసుకోవాలి. వైట్ చాకో చిప్స్ వేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా టిన్వి వేసుకున్నా బాగుంటుంది. డార్క్ అయితే వేయకండి టోటల్గా. వెనీలా ఫ్లేవర్కి ఇలా సింపుల్గా ఉంటేనే బాగుంటుంది. సింపుల్గా ఉండే వాళ్ళు ఎక్కువగా వెనీలా ప్రిఫర్ చేస్తారని అయితే నేను అనుకుంటున్నాను. ఇట్స్ జస్ట్ మై గెస్ అనమాట, అంతే. సో అలా 2 లేయర్స్ కంప్లీట్ చేసిన తర్వాతకి థర్డ్ లేయర్లో వచ్చేసి నేను ఇలా క్రమ్ కోట్ చేసేస్తున్నాను అనమాట. ఇంకా సోక్ చేసుకున్న తర్వాతకి ఇలా క్రమ్ కోట్ చేసుకొని నేనైతే ఫ్రిడ్జ్లో సెట్ చేసుకుంటాను. క్రమ్ కోట్ చేసుకునేటప్పుడు మనం చాలా తక్కువ క్రీమ్ అయితే తీసుకోవాలి. మనం క్రమ్ కోట్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే అది మనం 15 మినిట్స్ లేకపోతే హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెడతాం కదా. అలా పెట్టినప్పుడు మనకి ఆ క్రమ్స్ అనేవి మంచిగా స్టిక్ అయిపోయి ఉంటాయి. అలాగే కేక్ కూడా చాలా స్టిఫ్గా అయితే ఉంటుందన్నమాట. మనం ఐసింగ్ చేసుకోవడానికి తర్వాత చాలా బాగుంటుంది. లేదు ఇలా క్రమ్ కోట్ చేయకుండా డైరెక్ట్గా మనము కేక్ని అయితే ఐసింగ్ చేసేసామనుకోండి డెకరేషన్కి, అప్పుడు ఏమవుతుంది అంటే మనం చేసేటప్పుడు క్రమ్సే తగులుతూ ఉంటాయి అన్నమాట. పైన క్రమ్స్ తగులుతూ ఉంటే మనకి ఐసింగ్ చేయడం అనేది కొంచెం కష్టమైపోతుంది. ఎందుకంటే ఎంత క్రీమ్ పెట్టినా కూడా ఆ క్రమ్స్ అయితే మనకి అలా పైకి కనిపిస్తూనే ఉంటాయి. సో ఐసింగ్ కంటే ముందు కూడా మనం చేయాల్సింది ఏంటి అంటే క్రమ్ కోట్ చేసుకోవాలన్నమాట. క్రమ్ కోట్ చేసుకుంటే అలా స్టిక్ అయిపోయి ఉంటాయి వాటికి. ఇక్కడ మనము ఇక్కడ బోర్డ్ పైన ఉండే ఎక్సెస్ క్రీమ్ ఉంటుంది కదా, ఆ క్రీమ్ అంతటిని నీట్గా అయితే క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే అది డ్రై అయిపోయిందంటే మాత్రం మనకి తీయడానికి అయితే అవ్వదు. ఇంకా సో ఇలా నేను 1 kg బేస్ ఇంకా అలాగే హాఫ్ కేజీది కూడా ఇలా చేసేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు ఎలా స్టాకింగ్ చేస్తున్నాను అనేది అయితే చూపిస్తున్నాను. సో మనం కింద టైర్లో వచ్చేసి మనము డోవెల్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. 4 డోవెల్స్ పెట్టుకోవాలి. నేను ఇంకా 3 పెట్టుకున్నాను, 4 పెట్టాల్సింది. 4 డోవెల్స్ పెట్టుకొని ఆ పైన మనం ఇలా హాఫ్ కేజీది ఉంది కదా దానికి కూడా పైన ఒక డోవెల్ పెట్టేసి దాన్ని అలా డోవెల్తో పాటు ఇలా స్పాచులా కాదు ప్యాలెట్ నైఫ్ యూజ్ చేసేసి దాన్ని సపోర్ట్గా తీసుకొని అయితే దాన్ని తీసి దీనిపైన ప్లేస్ చేయాల్సి ఉంటుంది. అలా డోవెల్ని అయితే కింది వరకు పుష్ చేసేసేయండి ఆ పైన పెట్టిన డోవెల్ని అయితే. అప్పుడు ఇది అటు ఇటు జరగకుండా అయితే మనకి మంచిగా స్టాకింగ్ అయితే అవుతుందన్నమాట. సో మనం కింద టైర్కి పెట్టేటప్పుడు 3 డోవెల్స్ అయితే పెట్టకండి, మీరు 4 పెట్టేయండి. 3 పెట్టడం వల్ల ఏంటి అంటే కిందికి అది జారిపోతుంది అనమాట కింద టైర్ మీదకి.
సో ఇలా అయితే స్టాకింగ్ చేసుకున్న తర్వాతకి నేను ఇప్పుడు అది రిఫరెన్స్ పిక్ కోసము ట్యాబ్ని అయితే తీసుకొచ్చాను. నా మొబైల్తో వీడియో తీస్తున్నాను కాబట్టి ఆ ట్యాబ్ తీసుకొచ్చేసి నేను దాంట్లో రిఫరెన్స్ పిక్ చూసుకుంటూ చేద్దాము, మళ్ళీ ఎక్కడైనా ఏమైనా మిస్టేక్ అవుతుందేమో అనేసి ఇలా తీసుకొచ్చి అయితే పెట్టాను. ఇప్పుడు నేను డిజైన్ చేస్తున్నాను కదా, అది స్టిక్ చేస్తున్నాను అనమాట. చూసారా, అది కొంచెం కేక్ కంటే కూడా హైట్ అయిపోయింది. అక్కడ రిఫరెన్స్ పిక్లో పెట్టింది అది మేబీ 1 kgలో టాల్ కేక్ అనుకుంటా కొంచెం, అందుకనే దానికి మ్యాచ్ అవ్వలేదు. సో ఇవి కూడా చాక్లెట్ కూడా ఇప్పుడు సమ్మర్ కావడం వల్ల అవి కూడా బయట పెడితే ఎమ్మటే మెల్ట్ అయిపోతున్నాయి అండ్ ఈజీగా కూడా బ్రేక్ అయిపోతున్నాం అనమాట. మనం వేసిన డిజైన్కి ఇవి స్టిక్ చేయడానికి అయితే కొంచెం బ్రేక్ అయిపోతూ ఉన్నాయి. మనం చూసి జాగ్రత్తగా చాలా కేర్ఫుల్గా అయితే హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది వీటిని, లేదు అంటే ఇంకా మళ్ళీ డ్రా చేసుకోవాలి. ఇవి యాక్చువల్లీ ఏంటంటే అందులో ఇప్పుడు అక్కడ రిఫరెన్స్ పిక్లో ఇచ్చినవి ఏంటంటే ఇవి ఫాండెంట్ అనమాట. ఫాండెంట్ యూజ్ చేస్తే మళ్ళీ కస్టమర్కి కొంచెం కాస్ట్ అవి ఎక్కువ చెప్పాల్సి వస్తుంది. ఫాండెంట్ ఎందుకు అనేసి నేను ఇలా వైట్ చాక్లెట్తో అయితే చేశాను, బాగుంటుంది కదా అని చెప్పి. సో అప్పటికి నా దగ్గర అయితే ఇంకా నేను ఫాండెంట్ అయితే తీసుకోలేదు. దీని తర్వాత అయితే నేను ఫాండెంట్ తీసుకున్నాను. సో అప్పటికి ఇంకా ఫాండెంట్ ఎలా యూజ్ చేస్తారో కూడా నాకు తెలియదు అనమాట. బట్ ఇప్పుడైతే పర్ఫెక్ట్గా ఫాండెంట్ ఎలా యూజ్ చేయాలనేది అయితే చేస్తున్నాను నేను. ఇలా అన్నీ స్టిక్ చేసేసుకున్న తర్వాత ఏం చేయాలనేది నేను చెప్తాను, మీరు చూస్తూనే ఉండండి. మీకు కనుక బోర్ కొడితే నేను మాత్రం పాట పాడను, ఎందుకు అంటే నాకు లిరిక్స్ గుర్తుండవు కాబట్టి. ఏం పాట పాడాలి మీరు ఏమైనా గుర్తు చేస్తారా? సో నేను ఇలా గోల్డ్ కలర్ తోట అయితే మొత్తం పెయింటింగ్ చేస్తున్నాను అనమాట. నాకు పెయింటింగ్స్ అంటే చాలా ఇష్టం అనమాట, డ్రాయింగ్, పెయింటింగ్, క్రాఫ్ట్స్ ఇవన్నీ. సో ఏంటి అంటే ఇప్పుడు నేను ఒక పెద్ద ఆర్టిస్ట్ లాగా ఫీల్ అయిపోతున్నాను అనమాట. పెద్దగా డిఫరెన్స్ అయితే ఏం కనిపించట్లేదు. అక్కడేమో మనం బోర్డు పైన డ్రా చేస్తాము, ఇక్కడ వచ్చేసి మనం కేక్ పైన డ్రా చేస్తున్నాము. దానికి దీనికైతే పెద్దగా డిఫరెన్స్ అయితే ఏం లేదు. బట్ కొంచెం మనం ఎంజాయ్ చేస్తూ చేయొచ్చు అనమాట కేక్స్ చేసేటప్పుడు. ఏమైనా మిస్టేక్ అయినప్పుడే కొంచెం హార్ట్ అటాక్ వచ్చినంత పని అవుతుందన్నమాట. సో ఎందుకంటే డ్రాయింగ్ అంటే మనం ఇష్టంగా ఫేవరెట్గా ఏదో టైంపాస్ కోసం వేసుకుంటాము. బట్ కేక్ అలా కాదు కదండి, ఇది ఒక కస్టమర్ ఆర్డర్ ఇస్తారు అండ్ అది ఇంకొక 10 మంది తినడం కోసం చేస్తాం కాబట్టి కొంచెం అన్నీ హార్ట్, మైండ్, బాడీ అంతా ప్రజెన్స్లో పెట్టుకొని అయితే చేయాల్సి ఉంటుంది. ఏ చిన్న మిస్టేక్ జరిగినా కూడా టోటల్ డ్యామేజ్ అయిపోతుంది అనమాట. ఇమేజ్ డ్యామేజ్ అయిపోవడమే కాకుండా సో మంచిది కూడా కాదనమాట, మనకే మంచిగా అనిపించదు. ఇలా అయితే నేను బార్డర్ ఇస్తున్నాను. బార్డర్ కోసం అయితే నేను వైట్ కలర్ కాకుండా క్రీమ్ కలర్ రావడం కోసం అనేసి కొంచెం లైట్గా ఆరెంజ్ కలర్ అయితే తీసుకొని ఆరెంజ్ కలర్ని మిక్స్ చేశాను. ఇందులో మిక్స్ చేస్తే లైట్ స్కిన్ కలర్లో అయితే వచ్చిందనమాట. సో మరి వైట్ కలర్ అయితే బాగోదు, కొంచెం ఇలా క్రీమ్ కలర్లో ఉంటే బాగుంటుంది అనేసి ఇలా ఇచ్చాను అనమాట. పాటల పల్లకిలా ఊరేగే చిరుగాలి, కంటికి కనబడవే నిన్నెక్కడ వెతకాలి, నీడు లేనిదే గుండెకి సందడుండది. సో సేమ్ అదే క్రీమ్ తోటి అయితే నేను పైన రోజెస్ అయితే ఇచ్చాను. యాస్టీస్గా రావాలని చూస్తున్నాను, కాకపోతే అది రానంటుంది. మరి నేనేం చేయలేను, అది రాకపోతే. రాను అనే వాళ్ళని బతిమలాడి తీసుకురాలేం కదండి. ఇప్పుడు పింక్ కలర్ క్రీమ్ తీసుకొని నేను మళ్ళీ రోజెస్ ఇస్తున్నాను వాటి మిడిల్లో అయితే. అలా రోజెస్ ఇచ్చిన తర్వాత నేను కింద ఫ్లవర్స్ ఉన్నాయి కదా బార్డర్ దగ్గర, ఆ ఫ్లవర్స్ని అయితే నేను ఇలా
వేస్తున్నాను. బార్డర్స్ వేసేసి మీకు ఇప్పుడు సమ్మర్ కదా, మీలో ఎవరికైనా కేక్స్ చేస్తున్నప్పుడు క్రీమ్ అనేది మెల్ట్ అవుతుందా అండి? నాకైతే మెల్ట్ అవుతుంది, దానివల్ల కొంచెం తిప్పలు పడుతున్నాను. దాన్ని ఏంటి అంటే ఇలా ఐస్ క్యూబ్స్ వేసి అది వేసి బౌల్లో అలా చేస్తున్నాను. బట్ ఎంత చేసినా కూడా మార్నింగ్ టైంలో, ఎర్లీ మార్నింగ్ టైంలో మనం క్రీమ్ని బీట్ చేసుకుంటేనే మనకి స్టిఫ్ పీక్స్ అయితే వస్తుంది. లేదు అంటే ఇప్పుడు 10 దాటింది అంటే మాత్రం ఇంకా ఈవినింగ్ వరకు ఏ టైంలో చేసినా కూడా మెల్టింగ్ అయితే అయిపోతూ ఉంటుంది, కొంచెం తిప్పలు పడాల్సి వస్తుంది. సో వీడియో తీయడానికి అవ్వట్లేదు అనమాట ఇలా డెకరేషన్ చేసుకుంటూ. సో ఫైనల్ లుక్ వచ్చేసి అయితే ఇలా ఉందండి. సో రెఫరెన్స్ పిక్కి టోటల్గా ఇదైతే డిఫరెన్స్ వచ్చింది. నేనైతే వాళ్ళకి పిల్లలకి పిలిచి అయితే చూపించాను. సో నాకైతే ఇలా వచ్చిందమ్మా డిఫరెన్స్గా అనేసి అన్నాను. పర్లేదు అంటే చాలా బాగుంది అని చెప్పారు వాళ్ళు. వాటితో పాటు ఇలా 100 చాక్లెట్స్ కూడా ఆర్డర్ ఇచ్చారనమాట. సో 1.5 kg కేక్ అండ్ చాక్లెట్స్ అయితే నేను చేసి ఇచ్చేసాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.